వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. తాండూరు పట్టణంలో దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పిలి మల్కయ్య మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య మాట్లాడుతూ వీర తెలంగాణ మహిళ సాయుధ పోరాటానికి ప్రాణం పోసిన అమరజీవి అని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి పేద ప్రజలకు భూములు పంచిన నాయకులలో దొడ్డి కొమరయ్య ఒకరు. భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల పక్షాన ఉద్యమించిన అమరుడైన విప్లవకారుడు దొడ్డి కొమరయ్య. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంహెచ్పీడీ తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి సాదిక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు బుగ్గప్ప, కుర్మ సంఘం తాండూరు మండల అధ్యక్షులు మారాటి నరసింహులు, పూజారి పాండు, కుర్మ సంఘం నాయకులు బాలప్ప, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు తన ప్రాణాలను గిట లెక్క చేయకుండా ఆ రోజులలో దేశముఖులు, దొరలు అనేక మంది హింసిస్తున్నప్పుడు పేద ప్రజలకు భూమి కావాలని చెప్పి, హక్కు కావాలని చెప్పి పోరాడినటువంటి వీరుడు, విప్లవకారుడు, మళ్ళీ అదేవిధంగా తెలంగాణ సాహిత్య పోరాట ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య గారు ఒక కులానికో ఒక మతానికే కాదు, ఆనాడు జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరుడు. కాబట్టి ఆయన ఆశయాలకు నేడు తూట్లు పొడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచన చేయాలి. మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేదల భూములు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ అమాయకుల మీద, పేదల మీద దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇలాంటి అరాచకాలకే వ్యతిరేకంగా ఆనాడు చాకలి ఏలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ పోరాడి పేదలందరికీ భూమి మీద హక్కు కల్పించి భూములు పంచినటువంటి ఘనత దొడ్డి కొమరయ్య గారిది. మళ్ళీ తెలంగాణ సాహిత్య పోరాటంలో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య గారు. కాబట్టి నిజంగా ఈరోజు ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, రైతులందరికీ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాడు దొరలు పరిపాలిస్తుంటే నేడు ఈరోజు రేవంత్ రెడ్డి సైన్యంలో పేదలకు భద్రత లేకుండా పోయింది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ హక్కులు కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, భూములు కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎంత దుర్మార్గం అంటే ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఏ రకంగా అయితే పోరాడినరో ఆ పోరాటాన్ని మళ్ళీ గిట్ట చేయవలసినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. అందుకోసం పేద ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈరోజు కులం పేరుతో, మతం పేరుతో ఇలాంటి మానీయులను గిట్ట ఒక కులానికో మతానికో అంటగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది సరైనది కాదు. అందుకోసం ఆనాడు జరిగినటువంటి అరాచకాలకు, ఆనాడు చేసినటువంటి దొరలకు, ఈరోజు దేశముఖులకు ఎదురొడ్డి పోరాడి అమరులైనటువంటి ఈ యొక్క మానీయుని మనమందరం గిట ఆయన స్ఫూర్తిగా నిజమైనటువంటి వాళ్లకు నివాళులు అర్పించడం అంటే ఆయన చూపినటువంటి మార్గంలో మనమంతా ప్రయాణించడమే. నిజమైనటువంటి వాళ్ళు చూపినటువంటి ఉద్యమ స్ఫూర్తితోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలకు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు మనం ఎదురొడ్డి పోరాడవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకు, పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అతిథులుగా ఇచ్చేసినటువంటి మల్కయ్య గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారికి మా యొక్క తాండూరు కుర్మ సంఘం తరఫున వారికి సుస్వాగతం. మరి వారు లాస్ట్ మూమెంట్లో కూడా దొడ్డి కొమరయ్య వర్ధంతికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎప్పుడు మల్కయ్య గారు మాట్లాడవలసింది కోరుతాం. మిత్రులారా, ఈరోజు కేవీపీఎస్, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కుర్మ సంఘం ఆధ్వర్యంలో మన అమరుడు తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దొడ్డి కొమరయ్య వీర తెలంగాణ సాయుధ పోరాటంలో జంగ్ జమీన్ అనే పేరుతోటి దొడ్డి కొమరయ్య కుర్మ సంఘం కూడా కులం చెందిన అయినప్పటికీ కూడా వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల భూములు పంచడం చరిత్ర. అదేవిధంగా 4,000 కుటుంబాలకు 10 లక్షల ఎకరాల భూములు పంచడం వంటి దొడ్డి కొమరయ్య కూడా దాంట్లో భాగస్వామ్యం చెప్పక తప్పదు. ఎందుకంటే నిజాంలకు వ్యతిరేకంగా, నిజాం సర్కారుకు వ్యతిరేకంగా చాకల ఇల్లమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ అనేక మంది వీరులు ఈ యొక్క పేదల కోసం, పేదల పక్షాన భూములు పంచడంలో కీలక వివరించడం జరిగింది. దొడ్డి కొమరయ్య యొక్క వారసులుగా, దొడ్డి కొమరయ్య యొక్క
ఆశలు కొనసాగించే విధంగా మనం అందరం ముందుకు పోవాలని ఏదైతే ఈరోజు అనేక మంది ఈరోజు పార్టీలు కానీ ఇతర సంఘాలు కానీ కేవలం వర్ధంతులు జయంతుల సందర్భాన్ని వచ్చి ఈరోజు నివాళులర్పించుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా కుర్మ సంఘం సంబంధించిన కుర్వకు సంబంధించిన సమస్యలపైన కూడా ఇప్పటికి కూడా చాలామంది అనేక విషయాలు మాట్లాడకుండా కేవలము వర్ధంతుల మధ్య చేస్తూ ఉన్నారు. కానీ ఇది సరైనది కాదు. రేపు భవిష్యత్తులో కూడా దొడ్డి కొమరయ్య యొక్క వారసులుగా దొడ్డి కొమరయ్య ఆశలు సాధించే వరకు మనమందరం కంకణబద్ధం కావాలని తెలియస్తూ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా యువత కానీ మనమందరం కూడా చైతన్యవంతమై దొడ్డి కొమరయ్య ఆశలు సాధించే వరకు మనమందరం కృషి చేయాలని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.